కేవెస్ట్కి పడిస్తుంది కేవెస్ ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో మనకి సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇవాళ రోజు వీడియోలో నేను జస్ట్ స్మార్ట్ ఫోన్స్ని అయితే కవర్ చేయబోతున్నాను, బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటి ప్లాట్ఫామ్స్లో. సో నేను కొన్ని లిస్ట్ అయితే చేశాను. సో ది బెస్ట్ ఏంటనేవి నేను కొన్ని నా ఒపీనియన్ అయితే కొన్ని పెట్టాను, అవి అయితే చూద్దాం. ఫస్ట్ సేల్ చూసుకుంటే మాత్రం May 2 నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసే తలకి నాకు తెలిసి రెగ్యులర్ కస్టమర్స్ కూడా అయితే అమెజాన్ సేల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఈ సేల్లో అన్ని ప్రైజెస్ అయితే చూసేయచ్చు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం మీకు May 3 అంటే రేపు అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడైతే చూడలేరు, ఇన్ కేస్ ప్లస్ మెంబర్ అయితే మీరు చూడొచ్చు ప్రైజెస్ అనేది. కాకపోతే నేను లిస్ట్ చేసిన ప్రైజెస్ అయితే మాత్రం మీకు వీళ్ళు ఏదైతే ప్రైజెస్ డిస్క్లోజ్ చేశారో ఆ ప్రైజెస్ మాత్రమే నేను పెట్టాను అక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఒక్క ప్లాట్ఫామ్సే కాకుండా నేను ఇంకొక వేరే కూడా అయితే తీసుకొచ్చాను, అవి నేను చెప్తాను ఏంటనేది. సో ఒక ప్రోడక్ట్ మీరు జస్ట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లోనే చూడమాకండి, ఎందుకంటే మీకు అమెజాన్లో తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ వన్ అయితే వస్తుంది ఆఫర్స్ అనేవి. సో జస్ట్ అంతే. కాకపోతే నాకు తెలిసి చాలామంది దగ్గర ఈ కార్డ్స్ అయితే ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ ఒకసారి చెప్తాను అది కూడా. దానికి ముందు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి ఓన్లీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే ఇస్తున్నారు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి అయితే వేరే కార్డ్స్ కూడా అయితే ఆఫర్స్ వస్తున్నాయి, అది వన్స్ చెక్ చేసుకోండి. అండ్ ఇవి రెండు కాకుండా నేను కొన్ని ప్లాట్ఫామ్స్ తీశాను, అదేంటంటే విజయ్ సేల్స్. ఇందులో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ ఉంది, హెచ్ఎస్బీసీ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, వన్ కార్డ్ ఉంది, ఐడిబిసి బ్యాంక్, ఇవి చూడొచ్చు. నాకు తెలిసి చాలామంది దగ్గర హెచ్డిఎఫ్సి అయితే ఉంటుంది. సో వన్స్ అయితే ఒక లుక్ వేయండి, ప్రోడక్ట్స్ సేమ్ ప్రైస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఏదైతే ఆఫర్స్ ఇక్కడ చూస్తున్నారో అదే ప్రైస్కి అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇందులో కూడా. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే విజయ్ సేల్స్లో అన్ని లొకేషన్స్కి డెలివరీ అయితే లేదు, అది వన్స్ చూసుకోండి. నెక్స్ట్ క్రోమా అనమాట, క్రోమా స్టోర్. ఇది మీకు అందరికీ తెలిసిందే ఈ ప్లాట్ఫామ్ కూడా. సో ఇది కూడా సేమ్ అంతే. మీకు ఇందులో ఇంకా మంచి ఆఫర్స్ అయితే దొరుకుతున్నాయి. నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్లో మీరు ఇక్కడ చూడొచ్చు దగ్గర మీకు 3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వరకు వస్తుంది. నాకు తెలిసి అమెజాన్లో కూడా అంత రావట్లేదు. మీకు ఎంత ఎక్కువ చేసినా మీకు మ్యాక్సిమం 2000 లేకపోతే 1500 వరకు వస్తుంది. కాకపోతే దీంట్లో మీకు 3000 వరకు వస్తుంది. వన్స్ ఇదైతే ఒక లుక్ వేయండి, అంటే మీరు ప్రోడక్ట్స్ చూడండి. అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉండకపోవచ్చు దీంట్లో, వన్స్ అయితే చూడండి. నేను కొన్ని చూశాను, ఏసీలు చూశాను మోస్ట్లీ. సో ప్రైజెస్ అయితే సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ప్లాట్ఫామ్ ఏంటంటే రిలయన్స్ డిజిటల్. ఇది కూడా చాలామంది లైక్ ఇప్పుడు నేను ఏదైతే విజయ్ సేల్స్ కానీ క్రోమా కానీ రిలయన్స్ డిజిటల్ కానీ ఇవి ఎవరు చెప్పట్లా, కాకపోతే వీటిలో కూడా మీకు సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇందులో కూడా మీకు ఆఫర్స్ అయితే దొరుకుతున్నాయి, సేమ్ ప్రైజెస్కి అయితే దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ థింగ్ కార్డ్స్ అందరి దగ్గర ఇవే కార్డ్స్ అయితే ఉండవు. సో నాకు తెలిసి ఎస్బీఐ అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్ దగ్గర అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండవు. అండ్ ఐసిఐసిఐ ఓకే, ఇక్కడ ఎలాగో అమెజాన్లో ఇస్తున్నారు కాబట్టి. కాకపోతే మీకు దానికి పైన లైక్ చాలామంది దగ్గర ఉండే కార్డ్స్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఈ కార్డులు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ఇదివరకు అందరికీ దాని మీద ఆఫర్స్ ఇచ్చారు కదా. సో నాకు తెలిసి ఇప్పుడు అందరి దగ్గర యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ అవుతాయి. సో రిలయన్స్ డిజిటల్లో చూసుకోవచ్చు మీరు, యాక్సిస్ బ్యాంక్ ఉంది అండ్ వన్ కార్డ్ మీద ఉంది. వన్స్ లుక్ అయితే చేయండి, ఎందుకంటే ప్రోడక్ట్స్ అనేవి సేమ్ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి. కొన్నిసార్లు అయితే ఇంకొంచెం తక్కువకి అయితే వస్తుంది. అండ్ వీటిలోనే మీకు ఎక్కువ డిస్కౌంట్స్ కూడా అయితే కనిపిస్తున్నాయి. ఇందాక నేను చూపించినట్టు క్రోమాలో మీకు కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఇది టోటల్గా. అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఓన్లీ నేను మొబైల్ ఫోన్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ల్యాప్టాప్స్ చేస్తాను అండ్ రెండు ప్లాట్ఫామ్స్ కలిపే చేసేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే 2 అనుకున్నాను. నెక్స్ట్ ఇంకేమన్నా టైం దొరికితే నేను ఇంకొన్ని కూడా అయితే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ మనం మొబైల్ ఫోన్స్ అయితే చూద్దాం. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హోమ్ స్క్రీన్ మీద మీకు కనిపించే ఫోన్స్ అన్నీ. సో ఈ ఫోన్స్ని అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే నేను కొన్ని లిస్ట్ అయితే చేశాను, సేమ్ ఇలాగే మీకు ఫ్లిప్కార్ట్లో కూడా కనిపిస్తాయి. వీటి కోసం నేను ఒక ఫిల్టరేషన్ అయితే చేశాను. మీరు ఏం చేస్తారంటే kvstechbuddies.com వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను క్లియర్గా ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ ప్రైస్ సెగ్మెంట్స్లో అయితే నేను డివైడ్ చేసి పెట్టాను. బయ్యింగ్ లింక్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ మనం బడ్జెట్ అండర్ 10K అయితే మాత్రం మీరు మోటో G04 ఫోన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇది మీకు 4G ఫోనే. సో మీరు బడ్జెట్ కొంచెం టైట్ అనుకుంటే ఇదైతే ఒక లుక్ వేయచ్చు. కింద బై నౌ బటన్ ఉంది కదా, డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతారు. ఆ డైరెక్ట్ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకొక ఫోన్ ఏంటంటే పోకో M6 Pro 5G. సో ఇది 8,999 అయితే పడుతుంది. సో ఇది ఒకసారి అయితే లుక్ చేయండి. దీని బయింగ్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లైక్ 20Kలో వచ్చే ఫోన్స్ కూడా అయితే నేను కొన్ని లిస్ట్ చేశాను. ఒకటి OnePlus Nord CE3 అండ్ లైట్ కాదు, ఓన్లీ OnePlus Nord CE3 అంతే. ఇది 19,499కి అయితే వస్తుంది. బయింగ్ లింక్ ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ మోటో ఎడ్జ్ 40 నియో, ఇది కూడా అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ పోకో X6, ఇది ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది మీకు. సో ఇది ఒకసారి అయితే చూడండి మీరు. ఇవన్నీ డిస్కౌంటెడ్ ప్రైజెస్గానే కనిపిస్తాయి మీకు, ఎందుకంటే నేను అన్ని చూసే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి తెలుగు ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అండర్ 25K. సో 25Kలో నేను చూసుకుంటే OnePlus Nord CE4 అయితే పెట్టాను. ఇది 22,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ రియల్మీ 12 Pro Plus, ఇది 24,999 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. వన్స్ అయితే చూడండి. నెక్స్ట్ పోకో X6 Pro, ఇది ఫ్లిప్కార్ట్లోనే ఉంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 30K, ఇక్కడ నథింగ్ ఫోన్ 2 మాత్రం పెట్టాను నేను. అండ్ నెక్స్ట్
OnePlus 11R. ఈ 2 ఫోన్స్ అయితే చూడండి. నథింగ్ ఫోన్ 2A అని కూడా ఒక ఫోన్ అయితే ఉంది. అదైతే నేను రికమెండ్ చేయట్లేదు. అదైతే అంత పెద్ద స్పెక్స్ అయితే లేవు. అది వేస్ట్ ఆఫ్ మనీ. అది తీసుకోమాకండి. లైట్ తీసుకోండి దాన్ని. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 2 అనేది మీకు బేసిక్గా వీళ్ళు ఇక్కడ మీకు 229,999 చూపిస్తున్నారు, కానీ కాకపోతే మీరు బై చేయడానికి వెళ్తే మాత్రం మీకు అది 34,000 లేదా 35,000 చూపిస్తుంది. సో వెయిట్ చేసి చూడొచ్చు మీరు 36,999 ప్లస్ 69 ప్యాకేజ్ ఛార్జెస్. సో నాకు తెలిసి వీళ్ళు 30Kకి ఇస్తున్నారన్నారు కాబట్టి May 3 వరకు వెయిట్ చేయండి. సో May 3కి అయితే రావచ్చు. నా దగ్గర ఫ్లిప్కార్ట్ ప్లస్ విఐపి అయితే ఏం లేదు. మేబీ అది ఉన్న వాళ్ళకి కనిపించవచ్చు. సో వన్స్ మీకు వస్తుంది కాబట్టి ఎలాగో రేపు అదైతే వన్స్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేతలకి OnePlus 11R అమెజాన్లో 29,999 సేమ్ ప్రైస్కి అయితే 30,000 అండర్ సెగ్మెంట్. ఇవి ఈ 2 ఫోన్స్ మాత్రం లిస్ట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ 50Kలో నేను లిస్ట్ చేసిన ఫోన్స్ చూడొచ్చు. మీకు పోకో ఫైండ్ N3 ఫ్లిప్. సో ఇది మీరు ఏదైతే మోటో ఫోన్స్ అండ్ అలాగే శాంసంగ్ ఫ్లిప్ ఫోన్స్ చూసారో అలాంటి ఫ్లిప్ ఫోన్ ఇది మీకు 50,000కి అయితే వస్తుంది. నెక్స్ట్ OnePlus 11. సో ఇది 42,999 అమెజాన్లోకి అయితే దొరుకుతుంది ఇది. సో ఇవి నా రికమెండేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సామ్సంగ్ గ్యాలక్సీ S23. సో ఇదైతే చూడండి S23. నా సజెషన్ అయితే మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్స్ట్రా అయితే అల్ట్రా వెళ్ళిపోండి, లేదంటే ఇంకా S23 తీసుకోండి, ఇంకేం చేయలేం దానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ రికమెండేషన్. సో నాకు తెలిసి చాలామంది సేల్స్ ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటారు కాబట్టి నేను మోస్ట్లీ ఎక్కువ ఫోన్స్ అయితే నేను ఇక్కడ పెట్టలేదు. జస్ట్ iPhone 15 అది 63,999కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ iPhone 15 ప్లస్ ఇది 73,999కి అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్ని అయితే చూడండి. కొన్ని ఫోన్స్ నేను అవాయిడ్ చేయమని అయితే చెప్పి రాశాను ఇక్కడ చూడొచ్చు. iPhone 14 ప్లస్ దీన్ని అయితే లిటరల్గా అవాయిడ్ చేసేసేయండి. నెక్స్ట్ 13 కూడా అయితే వద్దు, వేస్ట్ అది. ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా ఈ ఫోన్స్ మీరు నెక్స్ట్ సెప్టెంబర్లో లైక్ ఇంకొక 3 to 4 months ఆగారంటే కొత్త iPhone 16 అయితే లాంచ్ అవుతాయి. సో ఆబ్వియస్గా అప్పుడు మీకు నాకు తెలిసి ఈసారి కొత్త ఫీచర్స్ వస్తాయని చెప్తున్నారు లీక్స్ ప్రకారం. అండ్ అలాగే ఎలాగో 16 వస్తే ఖచ్చితంగా వీటి ప్రైసెస్ ఇంకా తగ్గుతాయి. సో అప్పుడు ఇంకా హ్యూజ్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు తీసుకోకండి ఇవి 14 ప్లస్ కానీ 13 కానీ, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ S22 కూడా లైట్ తీసుకోండి. నెక్స్ట్ Pixel 7a ఓకే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ప్రైస్. ఈవెన్ వారు డిస్కౌంట్ ఇస్తున్నా సరే. సో ఇంకా తగ్గితే చూడండి 31,999 ఉంది. 27 or 28కి వస్తే తీసుకోవచ్చు ఇది. సో అదొకటి నా రికమెండేషన్. నెక్స్ట్ CE3 లైట్, ఇది కూడా నా రికమెండేషన్ అయితే కాదు. సో ఇది అమెజాన్లో దొరుకుతుంది 16,499. సో ఇదైతే తీసుకోమాకండి. సో ఇవి నా అవాయిడ్ చేయమని చెప్పి అయితే రికమెండేషన్స్ కింద ఫోన్స్ అయితే. సో మీ ప్రైస్ సెగ్మెంట్స్ అండర్ 10K, 20K, 30K, 50K వరకు అయితే నేను పెట్టాను. నెక్స్ట్ ఐఫోన్ రికమెండేషన్స్ అయితే పెట్టాను. వన్స్ అయితే చూడండి. సో ఈ సైట్కి అయితే వెళ్ళండి వన్స్. దీన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ల్యాప్టాప్స్ కూడా ఇలానే లిస్ట్ చేసి పెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ వస్తాయి అండ్ కొన్ని ప్రోమో కోడ్స్ వస్తుంటాయి. సో కొన్ని కూపన్ కోడ్స్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ లైట్నింగ్ డీల్స్ లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే అవి వెంటనే మీరు గ్రాప్ చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఇంతే కాకుండా నేను చెప్పినట్టు ఈ అదర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో విజయ్ సేల్స్, క్రోమా అండ్ రిలయన్స్ డిజిటల్, సో వీటిని కూడా ఒక లుక్ అయితే వేయండి. లిటరల్గా ఈ 2 ప్లాట్ఫామ్స్నే పట్టుకోమాకండి. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే సేమ్ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి. అండ్ కొన్ని కేసెస్లో ఇంకా కొంచెం డిస్కౌంట్ దీంట్లోనే ఎక్కువ వస్తున్నాయి. సో అదొకసారి చూడండి. ఇది నా సజెషన్ అంతే. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మాత్రం నెక్స్ట్ వీడియో నేను ల్యాప్టాప్స్ మీద అయితే చేస్తాను. సో ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ KVS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.